పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా విమానాశ్రయాల నుంచి భారత్కు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముంబై నుంచి దుబాయ్కు వెళుతున్న ఓ విమానానికి గగనతలంలో ఊహించని పరిణామం ఎదురైంది. క్షిపణి దాడులు జరుగుతున్నాయని యూఏఈకి హెచ్చరికలు రావడంతో దుబాయ్ విమానం 2 సార్లు వెనక్కి వచ్చి వెళ్లింది. చివరకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. EK-501 ఎమిరేట్స్ ఫ్లైట్ ఉదయం ముంబై నుంచి దుబాయ్కు బయలుదేరింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్కు చేరుకున్న తర్వాత దిశ మార్చుకొని ముంబై వైపుకు తిరిగింది. ఇలా 2 సార్లు వెనక్కి వచ్చిన విమానం చివరికి దుబాయ్ విమానాశ్రయంలో దిగింది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి, షార్జా విమానాశ్రయాల నుంచి భారత్కు రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ముంబై నుంచి దుబాయ్కు వెళుతున్న ఓ విమానానికి గగనతలంలో ఊహించని పరిణామం ఎదురైంది. క్షిపణి దాడులు జరుగుతున్నాయని యూఏఈకి హెచ్చరికలు రావడంతో దుబాయ్ విమానం 2 సార్లు వెనక్కి వచ్చి వెళ్లింది. చివరకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. EK-501 ఎమిరేట్స్ ఫ్లైట్ ఉదయం ముంబై నుంచి దుబాయ్కు బయలుదేరింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్కు చేరుకున్న తర్వాత దిశ మార్చుకొని ముంబై వైపుకు తిరిగింది. ఇలా 2 సార్లు వెనక్కి వచ్చిన విమానం చివరికి దుబాయ్ విమానాశ్రయంలో దిగింది.